సో ఇవన్నీ పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. వస్తాం అనుకున్నా ఎందుకు వచ్చినావు అదే చూసినావు ఎందుకు వచ్చినావు అంటది గైస్ వీళ్ళు మమ్మ ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు ఎందుకు మేము చేసామని చెప్పడం నలుగురు ఎంత సొల్లు దానికి భజన. మీరు గొప్పోళ్ళు 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 ఏం గొప్ప ఓడేంద్రా సార్ అన్న ఎక్స్పెక్ట్ ఒకటి పట్టుకుంటా ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో. నాకు దూలెక్కువ. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. హలో హాయ్ గైస్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజిత్ 27. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు వీడియో ఏంటంటే మేము అనుకోకుండా ఒక ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలియలేదు. జస్ట్ ఏదో ఇంతకే బయటికి వెళ్ళిపోవాలి, హైదరాబాద్లో ఉండొచ్చు, బోర్ కొడుతుంది అని చెప్పేసి మాత్రమే వెళ్ళినాం. సో నెల్లూరు అయితే వచ్చినాం అనమాట. మొత్తం ముగ్గురం వచ్చినాం. ఆ థర్డ్ పర్సన్ పేరు నేను చెప్పాను. సో ముగ్గురం వచ్చిన తర్వాత ఓనరు దోస్త్ అయితే 1 డే బాగానే ఉన్నాడు. అర్జెంట్ గా ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి సర్క్యూట్ గా ఉంటాడు వాళ్ళ లోపల. అర్జెంట్ గా వెళ్ళిపోవాలని చెప్పేసి సో హైదరాబాద్ వాడు స్టార్ట్ అయిపోయాడు అనమాట. సో మేమిద్దరమే కూలోళ్ళు లాగా వెళ్ళిపోయినాం. కూలి మనిషి వెళ్ళిపోయాడు, ఇంకొక కూలోళ్ళు వస్తారు ఈ కూలోళ్ళు కాపాడడానికి, ఈ కూలోళ్ళకి తోడుగా. సో మేమిద్దరం ఉన్నాం కాబట్టి సో మేము ప్రజెంట్ నెల్లూరులో ఉండే అనమాట. సో నాగా అండ్ ఇంకా వంశీ వాళ్ళిద్దరూ మా కోసము ఇట్లా మాకు చాలా ఎంజాయ్మెంట్ చేస్తాం అనమాట. నాగానికి ఇట్లా మటన్ పాయ దోశ అండ్ చికెన్ దోశ అన్న కూడా మనకి ఇష్టం అనమాట. బాగా ఇష్టం అనమాట మనకి. సో ఇవన్నీ నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఫొటోస్ అన్ని తీసి తిరిగేటప్పుడు వీడియో కాల్ చేయడం కానీ, బీచ్ లో ఎంజాయ్ చేసేటప్పుడు ఫొటోస్ పెట్టడం కానీ సో అన్ని గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాం అనమాట. సో అన్ని చూడలేక వాళ్ళు ఇమీడియట్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ఎల్బీనగర్ లో క్యాబ్ ఎక్కి విజయవాడ వచ్చేసారు. సో వాళ్ళు పాప అంత దూరం చూస్తామని చెప్పేసి మేము నెల్లూరు నుంచి విజయవాడ స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఫైనల్లీ 300 కిలోమీటర్స్ అయితే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసిన. సో 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు వాళ్ళు. 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్నారు. సో నాగాని ఇంకా వంశీ అయితే పికప్ చేసుకుని పోతున్నాం. సో అసలు ఎందుకు వచ్చిన అసలు మేమేదో టైం పాస్ గా బోర్ కొట్టి మేము వచ్చినాం. అసలు వాళ్ళు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఈ వీడియోలో. జస్ట్ వాచ్ అండ్ సీ. మేము అనుకుంటే ఏడికైనా వస్తాం అన్న. అందరూ రాలేమన్నారు, వస్తాం అనుకురా. ఎందుకు వచ్చినావు అదే చూసినావు ఎందుకు వచ్చినావు అంటది గైస్ వీళ్ళు మమ్మ ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఎగతాలు చేసి దాకా వచ్చిరు. మేము ఏందో చూపిద్దామని వచ్చేసినాం నైట్ కి నైట్. సో గైస్ ఊరించి పెట్టి నాగనైతే తెలుగు వచ్చినాం. మరి అంత ఘోరమా అన్న? లేకపోతే స్నాపులు పెట్టడం, వీడియోలు పంపించడం మీరేం చేస్తున్నట్టు నాకెందుకు పెట్టాలన్నా? కూలీ కూలీడే ఈ రోజు, రేపు ఇంకా కూలీ తిరుగుతున్నాం. చెప్పు మీరేందన్నా అసలు? మాదేం లేదు, మాది మ్యాన్స్ తాగినో ఆల్రెడీ లేదు, ఇంకా స్టార్ట్ చేయాలి రూమ్ దిగాల. తెచ్చుకున్నావా? నేనేంది తాగానన్నా, నేను మంచిగా సాంప్రదాయిని సుప్పిని అలవాటు లేదన్నా. నాకు మస్తు హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని చాలా మాటలు అన్నారు. వాట్సాప్ లో వీడియోలు పెట్టారు, మీతో ఏం కాదురా ఇంట్లోనే కూర్చుంటారా మీరు వేస్ట్ అది అన్నారు. సో మాకు ఆ బాధ అంతా తట్టుకోలేక ఏదో ఒకటి ఎక్కైతే ఈడ దాకా వచ్చినాం. సో వీళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి చేయబోతున్నాం, ఏడేడ తిరుగుతాం అన్ని చూపిస్తాం. వెయిట్ చేయండి, నా ఛానల్ వస్తుంది. అది మరి అజిత్ అన్న ఛానల్ కూడా వస్తుంది. రెండింటిలో ఫుల్ ఫన్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ ఇస్తాం అనమాట. రైట్. ఆయన ఖాళీగా ఉన్నాడా? ఆయన అంత సైలెంట్ ఉన్నాడు? ఆయన సైలెంట్ ఉండు. ఇప్పుడు జర్నీ చేసి వచ్చింది కదా, కొంచెం మాకన్నా దగ్గర ఉన్నారు. మేము వచ్చినాం బాబు. నువ్వేమన్నా మొత్తం బుల్డోజర్ ఉన్నట్టు దోలుతున్నట్టు. మాకంటే 20-30 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఎట్లా దోలుతున్నాను? 120-150 మేము ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి పని చేస్తాం కదా. సో అన్న కెమెరా ఇటు పెట్టిపోదు. మంచి పని గురించి చెప్పిన. సో యాక్చువల్గా మేము ఎందుకు లేట్ వచ్చినామంటే వచ్చేదారిలో బుర్ర తిరగబడిపోయింది. అవునా? వాళ్ళని లేపి అవన్నీ వీడియో తీసుకోవచ్చు మనం, కానీ మనం ఎందుకు మేము చేసామని చెప్పడం నలుగురు. ఎంత సొల్లు
దానికి భజన మీరు గొప్పోళ్ళు 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 ఏం గొప్ప యూట్యూబ్ వీడియోలో తీసుకోవాలి ఎందుకు తెలుసా మేము యూట్యూబ్ వీడియో పెట్టినా దీని కూడా పైసల కోసం యూజ్ చేసుకుంటారు అనే మాట వస్తుందని మేము తీయలేదు. మేము జస్ట్ నార్మల్ గా వీడియో రికార్డ్ చేసినాం కానీ ఒక పాట పెట్టచ్చు. మాకు అలాంటి ఉండవు. మేము సరే అవన్నీ ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? చెప్తున్నాం అన్నది ఎవరు చెప్పమన్నారు మమ్మల్ని? లేట్ అయిందంటే రీజన్ చెప్తున్నాం. చిన్న ఇన్సిడెంట్ జరిగింది అక్కడ అని చెప్పండి. ఎంత వివరించి ఏదో ఓపెన్ చేసి బులోరో పడిపోయింది, బీజం లేసి ఇప్పుడు నీకు ఇంత లేపి ఎలివేషన్ ఇచ్చి ఏదో మేము మంచి చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నా. ఇప్పుడు హెల్ప్ చేస్తే కుడి చేతి చేస్తే ఎనం చేతి తెలియదు అంటారు. పాపం అన్న మాకు ఎంత బాధ అనిపించింది అంటే ఎందుకు దీనికి బాధ అనిపించింది చెప్పు. ఆ సిచ్యువేషన్ ఎవరికి రావద్దు అన్న, ఎప్పుడు యాక్సిడెంట్లు అవ్వద్దు ఎవరికి. యాక్సిడెంట్ అంటే రోడ్లు బండి మీద పడ్డం కదన్నా, 2 కుటుంబాలు రోడ్డు ఎన్ని ఎన్ని మొత్తం అన్ని సినిమాలు మరి అంతా ఫేక్ రే. సరే మీరు ఏమన్నా అనుకోని విజయవాడ చూపాను ఎంత బాగుందో. జై మాతాజీ. దర్శనం చేసుకోవాలి అమ్మవారిని. ఆడ పార్టీ ఆఫీసులు ఎంత పెద్ద జనాలు తెలుసా? ఏడా ఆ పక్క అవునా పొంగలాంటి వైఎస్ఆర్సీపీ టీడీపీ వైఎస్ఆర్సీపీ లేవు, జనసేన ఉంది, టీడీపీ ఉంది అంతే. ఎక్కడన్నా? మంగళగిరి. మంగళగిరి మొత్తం మన ఉందే కన్నా. పవన్ కళ్యాణ్ మావాడు. అందరూ మానవాళ్ళు రా. సార్ అన్న ఎక్స్పెక్ట్ కాబట్టి మా అన్నని మా ఇంట్లో అన్న అట్లానే పిలుస్తాం మేము మా అనుకుంటే. ఇప్పుడు మీ ఓడి ఏమైంది? ఆర్సీపీది పాపం కానీ ఓడిపోతున్నామని తెలుసు కూడా మా వాడిలో తగ్గడు తెలుసా. మా కోహ్లీలో అగ్రేషన్ అయిపోయినా కూడా అది తెలుసు. క్యాచ్ గురించి చెప్పు. క్యాచ్ గురించి క్యాచ్ పట్టుకోగానే ఇట్లా వాడు హోల్డర్ క్యాచ్ పట్టే కింద నేల తగిలింది కదా. దొంగలు అంజోడుకులు అలా అయితే మీ అమ్మాయి ఎంపైన కొందినట్టు కోపం వచ్చింది. ఒకవేళ విరాట్ కోహ్లీ ఉండుంటే కానీ తప్పు మీది రివ్యూ తీసుకోవాలి. రివ్యూ అంత క్లారిటీ కనపడదు కదా ఎంపైర్ కి. చెప్పాలి రివ్యూ. అరే బాబు నీకు అర్థమవుతుందా? ఒకవేళ విరాట్ కోహ్లీ కానీ ఫీల్డ్ లో ఉండుంటే బ్యాట్ తో దింగుతుండే వాళ్ళని బతికిపోయేది ఫీల్డ్ లో లేక. మ్యాచ్ అంతే అన్న, ఏదైనా ఒక్క సరే అంత దూరం నుంచి ఎంత దూరం వచ్చినావు కదా, ఏ దానికోసం అంటే ఏది? ఏదైనా ఫుడ్ తిందామని, ఫుడ్ మీద చేసిరన్నా. నాకు గాడు వంశాడు ఏం చేయదు, గాజులు వేసుకుని ఇంట్లో కూర్చుంటాడు అనే మాట మేము తీసుకోలేకపోయినాం. ఆ మాటకి ఇంత దూరం వచ్చింది. ముఖ్యంగా శ్రీయాన్ అన్నాడు. సో అందుకే వీడియోలో కూడా అదే అయిపోతుంది కదా. ఎంత భంగ పడినామో మొన్న. ఫుల్ ఎంజాయ్ చేసినట్టు మంచిగా చేపలు వీడియోలు కొట్టినాం అన్న. ఫోన్ చేసిన అన్న ఉందంట అది అన్నా. కానీ నెల్లూరు ఎంజాయ్ చేశారు, నెల్లూరు ఎమ్మెల్యేని కలిశారు. నానేనే నెల్లూరు నాని ఏడికి నాకు ఏడికి పోతున్నావా? నాకు ఇట్లా ఇట్లాంటి చెట్లు చూసినప్పుడల్లా ఎక్కబుద్ధి అవుతుంది అన్న. ఎక్కుదామంటే కింద లొయ్యి ఉంది, మళ్ళీ అదే పోతున్నామో అని భయం. మరి ఆడ బాగా ఎక్కుతావా? మణికొండలో, టాలీవుడ్ లో, శంషాబాద్ లో ఏం వంశీ? ఆ చెట్లు వేరేగా పెద్దగా ఉంది. చెప్పులి ఒకసారి చెప్పులేరా ఒకసారి చెప్తా. అన్న గొయ్యి ఉందన్న వద్దు లేకన్నా ఒకసారి ఇది పట్టుకుంటా. ఏమన్నావు? సో గైస్ మా అన్న ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసిండు, షార్ట్ వీడియో. ఇప్పుడు ఏదో చేస్తాను చేయరా, ఏదో చేస్తాను చెయ్యి. వికెట్ దాని మీద అత్తుకుంటావా? కెమెరాలో పెట్టి అప్పుడు చేస్తా. ఓకే. సో గైస్ మాయం లేదు, మంత్రం లేదు, మనం చేసేదంతా మ్యాజిక్. మీరు ఊహించలేదు. ఇప్పుడు నేను అలా ఎగదొచ్చు, ఇలా ఎగదొచ్చు, ఎలా అయినా ఎగదొచ్చు. కానీ ఎక్కడ ఇప్పుడు నేను చేతులు ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా తెలుసా? జస్ట్ నేను గాల్లో ఉంటా అన్న, కానీ చేతులతో ఒకటి పట్టుకుంటా. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. గలీజ్ మాటలు మాట్లాడతాను ఎప్పుడు. లేదా మ్యాజిక్ చేస్తున్నా, దూరం ఉండదు. లేకపోతే మీరు కూడా నాతో పాటు ఓం భీమ్ చూస్తుండ్రి. నాకు దూలు ఎక్కువ.
మొత్తాన్ని సాధించినావు నాగా, మొత్తాన్ని సాధించినావు అబ్బా. మస్తుందన్న ఇది పైకి ఇట్లా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ అదే అదే జంపింగ్ అవుతుందా? అంటే నేను పక్కకున్న జర్ర అయి ఉంటే దెంగేస్తుండేదేమో బయటికి. అన్న మస్తుందన్న లొకేషన్. ఏ లొకేషన్ ఏందో తెలుసా? ఏంది? పాపికొండ. పాపికొండ తెలంగాణ రా. ఇదేంది ఇదేందిరా? కొండపల్లి. కొండపల్లి వాటర్ ఫోర్ట్. వాటర్ ఫోర్ట్ కాదు, వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అంటే ఫాల్ అయితే ఉంటది వాటర్. ఒకసారి వండర్లానా? వండర్లా. 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 అవును సరే, నేనేమనింది మౌనిక, మౌని ఏమనింది భువనేశ్వర్. ఎందుకని జుమిత్ అని ఎందుకనింది? భువనేశ్వర్ అన్న పేరు తెలియదు దానికి. ఇంకో అన్న ఉంటాడు కదా జిమితో ఏ అన్న పేరు జిమితో గుర్తుకొస్తా అంటుంది. నీకు ఎట్లా అనిపించింది అన్న ఇదంతా? నాకు బాగా అనిపించింది, చాలా బాగా. నార్మల్ మాతో తిరుగుతాం బాగుందా నీకు? మరి ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు సాయంత్రం? చెప్పు. అట్లనే కాదు, యాక్చువల్లీ నాకు ట్రిప్ అని తెలియదు. సాయి ఇగో ఇలా లవ్ బర్డ్స్ కూడా వస్తుంది పెళ్ళి అయిన వాళ్ళు. సో ట్రిప్ అని నాకు తెలియదు. సాయి రామమ్మ వీడియోలు కొడతాం అది అన్నాడు. మన నీకు వీడియోలు వస్తున్నాయి ఇష్యూస్ వల్ల సాయి వెళ్ళిపోయాడు. ఏదో ఇంట్లో సాయి వెళ్ళిపోతే మేము మనుషులం కదా. అట్లని కాదు, 4 రోజులు ట్రిప్ అయిపోయింది. మీరు 20 వచ్చారు, మీరు ఇంకా ఎంజాయ్ చేయగలుగుతారు. మీకోసం మేము వస్తే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాం అంటే సడన్గా వెళ్ళిపోయారు. నాకు తెలియదు. నువ్వు పైన మళ్ళీ కొత్త దాకా వెళ్తావు, నువ్వు దగ్గర వెళ్ళావు. నువ్వు నెల్లూరు పైన ఈ బోట్లే కొత్త ప్లేసెస్కి వెళ్తున్నాం. అనే కదా. కాకపోతే చూద్దాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదన్న, వేడి ఎక్కువైపోయింది. కొంచెం కొత్త ప్లేస్ తో మళ్ళీ మేము ముందుకు రాబోతాం. అంటే సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యువర్ అజిత్.